శ్రీమాత్రే నమః. ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించే ఈ దివ్యమైన క్షేత్రంలో క్రోధినామ సంవత్సరంలో శ్రీదేవి శారదా శరన్నవరాత్రి దివ్య మహోత్సవం అత్యంత వైభవోపేతంగా ప్రారంభమై నేడు మనం 6వ రోజున అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనం చేసుకుంటూ ఉన్నాం, పూజించుకుంటూ ఉన్నాం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వదా అని ప్రార్థిస్తూ ఉన్నాం అమ్మవారిని. అటువంటి రూపంతోనే మనం దర్శనం చేస్తూ ఉన్నాం. అమ్మవారు వికసించినటువంటి తామర పద్మం యందు పద్మాసనంలో కూర్చొని ఉండి పై 2 చేతులందు అభయ వరదహస్తములతోనూ అలాగే తామర పద్మములతోనూ మనకు దర్శనమిస్తున్నది జగన్మాత. అంటే అభయము అంటే నీకు నేను భయం లేకుండా చేస్తానని సంకేతంగాను, వరదహస్తములంటే నీకు నేను వరమును అనుగ్రహిస్తానని చెప్పి మనకి సంకేతంగా జగన్మాత ఆ విధంగా అభయ వరదహస్తములతో మనకి దర్శనమిస్తున్నది. అమ్మవారిని మనం ఎప్పుడూ కూడా వేడుకుంటుంటాం, అమ్మా నీ అనుగ్రహం ఎల్లవేళలా మా యందు ప్రసరింపబడుతూనే ఉండాలని మనం భావిస్తూ ఉంటాం. కానీ లక్ష్మి అనే నామమునికి అర్థం ఏంటంటే లక్షతే మీయతే ఇది లక్ష్మి. తన తదేకమైన దృష్టితో చూస్తూ భక్తులను ఏ వేళకి ఎంత అనుగ్రహించాలి, ఏం అనుగ్రహించాలి అని ఎంచి కొలిచి మరీ అనుగ్రహించే దివ్యమైన స్వరూపమే జగన్మాత మహాలక్ష్మీదేవి. అటువంటి మహాలక్ష్మి అనుగ్రహాన్ని మనం పొందడం చేత ముందుగా మనం అలక్ష్మిని తొలగించుకొని దారిద్ర్యాన్ని పోగొట్టుకొని అనావృష్టిలు తొలగించుకొని ఆ జగన్మాత అనుగ్రహంతో ఐశ్వర్యము, సంపద, యశస్సు, కీర్తిని పొందేటువంటి భాగ్యాన్ని ఆ మహాలక్ష్మీదేవి మనకు అనుగ్రహిస్తుంది. శ్రీమాత్రే నమః.